అయ్యప్ప స్వామి వారి భజన పూజ జరుగుతూ ఉంటుందండి. ఎవరైనా పాల్గొనొచ్చా? పిలిస్తేనే పోవాలా? పిలవకుండా పోతే ఏమన్నా దోషం ఉంటుందా? అంటే ఆ స్వామిని చూసే యోగం ఉంటేనే మీకు ఆ నామం వినబడుతుంది. ఆ దారెమ్మడి పోతుంటే మీకు అనుగ్రహం ఉంటేనే ఆ చూపు కనబడుతుంది. కాబట్టి ఎక్కడ పూజ ఉన్నా ఎవరు పిలవకపోయినా అలా వెళ్ళిపోండి. కింద పోయి కూర్చోండి. చక్కగా ఆ భజనలో పాల్గొనండి. ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడండి. ఆ ప్రసాదం తీసుకుని వచ్చి చూడండి. మీ జీవితంలో ఎంత అద్భుతాలు పొందుతారో. అందుకే ఈ అయ్యప్ప దీక్ష 40 రోజులు చాలా విశిష్టమైనటువంటి యొక్క దీక్ష అండి. చాలా అద్భుతమైన డిసిప్లిన్ ఇస్తుంది, అనుగ్రహం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నెగటివ్ని పారలదోలుతుంది, సమైక్యతనిస్తుంది, ప్రేమనిస్తుంది. అలాంటి అయ్యప్ప దీక్షను మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. మాల వేసుకో. ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఆ సంకేతాన్ని ఇవ్వడానికి కోసమే నీకు ఆ పూజ కనబడుతుంది. ఆ సంకేతాన్ని ఇవ్వడానికి కోసమే నీకు నామస్మరణ కనబడుతుంది. చెప్తూ ఉంటేనే చూసారా ఎంత ఆనందం అనిపిస్తుందో. కాబట్టి ఎక్కడ పూజ జరిగినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా అక్కడపై కూర్చొని ఆ పూజలో పాల్గొనండి. నామం చెప్పండి, అనుగ్రహాన్ని పొందండి. శరణమయ్యప్ప.